ఓకే. సో, ఇవాళ మనం 'ట్రూ బ్యూటీ' ఎపిసోడ్ 6 ఇంకా 7 అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాం. సో, లేట్ చేయకుండా ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్టింగ్‌లో మనం లిన్ ఇంకా సియోజుని చూస్తాం. ఇప్పుడు లిన్ సియోజున్ తోటి అంటుంది, మనం సుహోని చూడ్డానికి వెళ్దామా? దీనిపై సియోజున్ అంటాడు, నాకు రావాలని లేదు. ఇంకా అతని హాస్పిటల్లో జాయిన్ చేసింది నేనేనని అతనికి చెప్పకు. ఇంకోవైపు మనం సుహోని చూస్తాం. సుహో అంటాడు, నీకు దాచుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూస్తే దాక్కుంది ఎవరో కాదు, లిన్ అయి ఉంటుంది. ఇప్పుడు లిన్ సుహో దగ్గరికి వచ్చి అంటుంది, ఇదంతా నా వల్లే జరిగింది. దీనిపై సుహో అంటాడు, అంతగా ఏమీ జరగలేదు కా, బాధపడకు. ఇది విని లిన్ అతన్ని తిడుతుంది. ఇప్పుడు సుహో అంటాడు, నాకు చేయాలనిపించింది, నేను చేశాను. నువ్వు దానికి నన్ను సారీ అడగకు. ఇంకా దీని గురించి ఆలోచించి నువ్వు బ్లేమ్ చేసుకోకు. ఇది విని లిన్ షాక్ అవుతుంది. లిన్ మనసులో అనుకుంటుంది, అతను ఇదంతా ఎందుకు చేశాడు. ఇంకోవైపు మనం సూజిని చూస్తాం. తిని కూడా సుహోని కలవడానికి వచ్చింది. కానీ సియోజిన్ లిన్ ఉండడం వల్ల ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సుహో నాకు ఆకలేస్తుందని అంటాడు. ఇది విని లిన్ తన కోసం ఫుడ్ ని తీసుకొస్తుంది. దీన్ని చూసి సుహో అంటాడు, నీకు కనబడట్లేదా, నేను ఎలా తినగలను. దీనిపై లిన్ అంటుంది, అయితే నేను ఇప్పుడు నీకు తినిపించాలా. ఇప్పుడు సుహో అంటాడు, చూస్తుంటే ఇది చల్లగా అవుతట్టుంది. ఇది వినంగానే లిన్ కి అర్థమైపోతుంది సుహో ఇండైరెక్ట్ గా తినిపించమని అడుగుతున్నాడని. ఇక సరే అని చెప్పి లిన్ సుహోకి తినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు లిన్ అంటుంది, ఏదైనా కానీ నువ్వు నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇప్పుడు సుహో అంటాడు, లిన్ నీ మిషన్ సంగతి ఏమైంది, నువ్వు గివ్ అప్ ఇచ్చేస్తావా, లేదా నీ దగ్గర ఇప్పుడు కూడా టైం ఉందా, నువ్వు డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నావా. ఇది విని లిన్ కి అయితే చాలా అంటే చాలా కోపం వస్తుంది. లిన్ అంటుంది, ఇక్కడ నేను నీ గురించి ఆలోచించి బాధపడుతూ ఉన్నా, నువ్వేమో దాని గురించి అడుగుతున్నావు. ఇంకా లిన్ అంటుంది, ఇంతకు ముందు నేను చెప్పానుగా బుల్లిస్ ని నేను పెద్దగా పట్టించుకోనని, కానీ ఇప్పుడు అలా కాదు, నేను ఈ గోడెస్ కాంపిటీషన్ ని గెలిచే తీరుతా. ఇదంతా చెప్పి లిన్ సిగ్గుపడుతూ ఉంటుంది. ఇంకా సుహో కోసం ఏదైతే ఫుడ్ ని తెచ్చిందో అదంతా ప్యాక్ చేసుకుని వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు సుహో అంటాడు, నీకు ఏదైనా అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తే నువ్వు దాన్ని లిఫ్ట్ చేయి. దీని తర్వాత లిన్ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడే లిన్ కి ఒక కాల్ వస్తుంది. దీంట్లో ఒక అతను అంటాడు, సుహో చెప్పాడు నువ్వు డాన్సింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నావంట. దీని తర్వాత లిన్ అతన్ని కలవడానికి వెళ్తుంది. ఇప్పుడు ఇతను అంటాడు, సుహో నన్ను ఎప్పుడు ఇంతగా రిక్వెస్ట్ చేయలేదు, అందుకే నేను సుహోది ఇంకా నీ రిలేషన్షిప్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నా. దీనిపై లిన్ అంటుంది, మేమిద్దరం జస్ట్ క్లాస్మేట్స్. ఇప్పుడు ఇతను అంటాడు, ఎవరైనా క్లాస్మేట్ కోసం ఇంత మనీ ఎందుకు ఖర్చు పెడతారు. లిన్ అంటుంది, ఎంత మనీ. దీనిపై ఇతను దానికి సంబంధించిన మనీని చెప్తాడు. ఇది విని లిన్ షాక్ అవుతుంది. ఇప్పుడు ఇతను అంటాడు, సరే ఇక ఏదైనా కానీ సుహో నన్ను ఇంతగా రిక్వెస్ట్ చేశాడు కాబట్టి నేను నిన్ను ఒక పర్ఫెక్ట్ డాన్సర్ గా చేసి తీరుతా. ఇంకోవైపు మనం సియోజుని చూస్తాం. తను లిన్ ఫోటోని చూసి ఆలోచిస్తూ ఉంటాడు. లిన్ నాకు చెప్పింది తను నా బాయ్ ఫ్రెండ్ కాదని, అయినా కానీ లిన్ హాస్పిటల్లో తన కోసం ఎందుకు అంతగా ఏడ్చింది. ఇప్పుడే ఇక్కడికి సియోజున్ వాళ్ళ చెల్లొస్తుంది. తను అంటుంది, నాకు తెలిసింది సుహోకి యాక్సిడెంట్ అయిందంట. ఇప్పుడు సియోజున్ అంటాడు, అయితే ఏంటి. దీనిపై వాళ్ళ చెల్లి అంటుంది, మీరు ఇంతకు ముందుకు ఎంత క్లోజ్ గా ఉండేవాళ్ళు, సేమ్ వైఫ్ అండ్ హస్బెండ్ లాగా. ఇదంతా చెప్పి వాళ్ళ చెల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది విని సియోజున్ కి చాలా కోపం వస్తుంది. దీని తర్వాత సియోజున్ వాళ్ళ ముగ్గురి ఫొటోస్ చూస్తూ ఉంటాడు. దీని తర్వాత క్లాస్ రూమ్ లో లిన్ డాన్స్ చేస్తూ సియోజున్ కి తగులుతుంది. ఇంకా లిన్ తన డాన్స్ ని అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటుంది. దీన్ని చూసి సియోజున్ కి ఒక విచిత్రమైన ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు సియోజున్ లిన్ తోటి అంటాడు, సుహో ఇప్పుడు బాగానే ఉన్నాడా. దీనిపై లిన్ అంటుంది, అంతగా తెలుసుకోవాలంటే వెళ్లి చూసిరా. ఇది విని సియోజున్ కి చాలా కోపం వస్తుంది. లిన్ అంటుంది, అయినా కానీ మీ మధ్యలో ఏం జరిగింది. ఇది విని సియోజున్ ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు మనం సుహోని చూస్తాం. తనని డిశ్చార్జ్ చేస్తారు. ఇప్పుడు లిన్ కాల్ చేసి అంటుంది, నేను నిన్ను తీసుకెళ్లడానికి రావచ్చా. దీనిపై సియోజున్ అంటాడు, ఏమొద్దు కానీ నువ్వు నీ డాన్స్ మీద ఫోకస్ చేయి. ఇప్పుడే ఇక్కడికి నర్స్ వచ్చి అంటుంది, నేను సియోజున్ కి చాలా సార్లు కాల్ చేశా కానీ తను లిఫ్ట్ చేయడం లేదు. ఇది విని సుహో షాక్ లో నర్స్ తోటి అంటారు, మీరు అతనికి ఎందుకు ఫోన్ చేస్తున్నారు. దీనిపై నర్స్ అంటుంది, ఈ ఫామ్ లో అతని పేరే ఉంది. దీని తర్వాత సుహో వెళ్తుండగా అక్కడ ఒక అబ్బాయిది ఫ్యూనరల్ జరుగుతూ ఉంటుంది. అతన్ని చూడగానే సుహోకి వాళ్ళ ఫ్రెండ్ లాగానే అనిపిస్తూ ఉంటాడు. అంతలోనే ఇక్కడికి సియోజున్ వస్తాడు. సియోజున్ అంటాడు, నువ్వు ఇంకా బతికే ఉన్నావా, ఇంకా నీకు తగ్గట్టు నీ గర్ల్ ఫ్రెండ్. ఇది విని సుహోకి చాలా కోపం వస్తుంది. సుహో అంటాడు, తన గురించి నువ్వు తప్పుగా మాట్లాడకు. దీనిపై సియోజున్ అంటాడు, ఎందుకు, నువ్వు తను ఇష్టపడుతున్నావా. హో, నీకు ఇది కామనే కదా, ఇన్నోసెంట్ గా ఉండే వాళ్ళ ఫీలింగ్స్ తో ఆడుకోవడం. అలాగైతే నెక్స్ట్ నీ టార్గెట్ లిమ్మా. ఇది విని సుహో సియోజున్ కాలోని పట్టుకుంటాడు. కానీ సుహో సరేతి అని చెప్పి వదిలేస్తాడు. ఇప్పుడే వీళ్ళిద్దరు ఫోన్లలో సియోన్ ది ప్రీసెంట్ మెసేజ్ వస్తుంది. దాంట్లో వీళ్ళ ముగ్గురిది ఫోటో ఉంటుంది. ఇప్పుడు సుహో సియోజున్ కి తన పాస్ట్ గురించి చెప్తాడు. తను సియోన్ ఫోన్ ఎందుకు ఎత్తలేదనేది. ఇప్పుడు సుహో తన పాస్ట్ గురించి చెప్తాడు. పాస్ట్ లో సుహో వాళ్ళ నాన్న మీద ఒక బ్యాడ్ రూమర్ స్ప్రెడ్ అవుతూ ఉండేదంట. అదేంటంటే వీళ్ళ నాన్న అతని ఏజ్ కన్నా 12 ఏళ్లు చిన్న ఏజ్ గల అమ్మాయిని డేట్ చేస్తూ ఉన్నాడంట. దీనిపై వీళ్ళ నాన్న సుహోకి ఇంకా వాళ్ళ అమ్మకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, ఇవంతా జస్ట్ రూమర్సే అని. కానీ సుహో ఒక రోజు వాళ్ళ నాన్న ఒక అమ్మాయిని హక్ చేసుకుంటుంటే చూస్తాడు. ఇది చూడగానే సుహో బాధతోటి అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. అదే టైంలో అతని ఫోన్ కింద పడిపోతుంది. ఇంకా అప్పుడే సియాన్ కూడా సుహోకి కాల్ చేస్తాడు. ఇక సుహో ఇవన్నీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి తను జపాన్ కి ట్రాన్స్ఫర్ అవుతాడు. ఇంకా కొన్నాళ్ళ తర్వాత వాళ్ళ నాన్న కూడా ఇక్కడికి వస్తాడు. దీన్ని చూసి సుహో మళ్ళీ కొరియాకి ట్రాన్స్ఫర్ అవుతాడు. అంటే సుహో ఇప్పుడు మళ్ళీ ప్రెజెంట్ లో కొరియాకి వచ్చేసాడు. ఇప్పుడు సియోజున్ అంటాడు, నువ్వు ఇదంతా చెప్పాక నేను నిన్ను క్షమిస్తానని అనుకుంటున్నావా, నీ వల్ల సియోన్ చనిపోయాడు. వీళ్ళు ఇలా గొడవ పడుతుంటే లిన్ వెనకంగా ఇదంతా చూస్తూ ఉంటుంది. దీని తర్వాత లిన్ ఇంకా సుహో హాన్ రివర్ దగ్గర కలుస్తారు. ఇప్పుడు లిన్ అంటుంది, అదంతా జరిగాక కూడా సియోజున్ నీ మీద ఎందుకంత కోపంగా ఉన్నాడు, ఇంకా తను నిన్నెందుకు సైకోపాత్ అని అంటాడు. దీనిపై సుహో చెప్తాడు, ఎందుకంటే నా ఫ్రెండ్ చనిపోయినప్పుడు నేను ఏడవలేదు, కానీ సియోజున్ మాత్రం చాలా ఏడ్చాడు. కానీ నాకు ఏడవాలనుంది, కానీ నేను ఎప్పుడు ఏడవలేకపోతాను. దీనిపై లిన్ అంటుంది, నువ్వు యాక్టింగ్ బాగా
చేస్తావు కా, యాక్టింగ్ చేస్తూ అలా ఏడవచ్చు కదా, ఎలాగంటే ఒక వ్యక్తి ఏడుస్తున్నట్టు ఫీల్ అవ్వు. ఇది విని సుహో కూడా ఏడ్చేస్తాడు. ఇది విని లిన్ కూడా ఏడుస్తుంది. నాకైతే ఏమీ అర్థం కాలే. సరే ఇక ఇప్పుడే లిన్ కి మెసేజ్ వస్తుంది. దాంట్లో చెప్తారు మీరు మీ డాన్స్ వీడియోని అప్లోడ్ చేయడానికి కేవలం 30 minutes టైమే ఉంది. ఒకవేళ మీరు ఆ లోపు అప్లై చేయకపోతే మీరు గేమ్ లో నుంచి డిస్క్వాలిఫై అయిపోతారు. ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు లిన్ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇప్పుడే సుహో ఫోన్ చేస్తుంది. లిన్ సుహోతో అంటుంది, నేను ఇప్పుడే వెళ్ళి రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తా. ఇక్కడ సూజిన్ తన ఫోన్ ని చూసి అనుకుంటూ ఉంటుంది, ఇప్పటిదాకా లిన్ తన వీడియోని అప్లోడ్ చేయలేదు. కానీ ఒకటేసారి సూజిన్ తన ఫోన్ ని చూసి షాక్ అవుతుంది. ఇక్కడ చూస్తే లిన్ తన ఫోన్ ని సుహోకి ఇచ్చి రికార్డ్ చేయమని అంటుంది. ఇంకా తను రోడ్ మీదే డాన్స్ చేస్తుంది. ఈ డాన్స్ చూసిన వాళ్ళంతా చాలా ఇంప్రెస్ అయిపోతారు. ఇక్కడ లిన్ కి చాలా కామెంట్స్ ఇంకా లైక్స్ వస్తాయి. ఇంకా ఇక్కడ లిన్ డాన్స్ ని చాలా మంది రోడ్ మీద చూస్తూ ఉంటారు. ఇక్కడ సుహో కూడా లిన్ డాన్స్ ని చూసి కొంచెం విచిత్రమైన ఫీలింగ్ వస్తుంది. దీని తర్వాత వీళ్ళు చేసిన డాన్స్ కి రిజల్ట్ వచ్చేస్తుంటుంది. దాంట్లో సూజిన్ కి 65,000+ లైక్స్ వచ్చి ఉంటాయి. ఇంకో వైపు లిన్ ఏమో తన వీడియోని ఇంకా అప్లోడ్ చేయలేదు. అంతలోనే అందరి ఫోన్లకి నోటిఫికేషన్ వస్తుంది. దాంట్లో చూస్తే లిమ్ తన డాన్స్ వీడియోని లైవ్ లో రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఇంకా లిమ్ చేసిన ఈ డాన్స్ కి ఆమెకి 78,000 లైక్స్ వచ్చేస్తుంటాయి. ఇప్పుడు లిన్ అందరికన్నా ఫస్ట్ వచ్చేస్తుంటుంది. అంటే లిన్ ఈ డాన్స్ కాంపిటీషన్ లో గెలిచింది. దీన్ని చూసి వీళ్ళ ఫ్రెండ్స్ చాలా సంతోషిస్తారు. ఇంకా వీళ్ళు క్లాస్ గర్ల్స్ ని ఇంకా మోటివేట్ చేస్తారు. ఇప్పుడు ఇది విని లిన్ అంటుంది, ఈ కాంపిటీషన్ ఇంకా అయిపోలేదా? దీనిపై వీళ్ళ ఫ్రెండ్స్ చెప్తారు, ఇంకా 2 మిషన్స్ ఉన్నాయి, మాకు నమ్మకం ఉంది అవిట్లలో నువ్వే గెలుస్తావని. ఇప్పుడు లిన్ కి సూజిన్ కాల్ చేస్తాడు. దానిలో సూజిన్ అంటాడు, నువ్వు రేపు ఫ్రీగా ఉన్నావా? సర్లేక దీని తెల్లారి మనం బయట ఒక ఈవెంట్ ని చూస్తాం. దానిలో మన లిన్ చిన్న పొరలకి ఫేస్ మీద డ్రాయింగ్ వేస్తూ ఉంటుంది. అంతలోనే క్యాట్ మార్క్స్ పెట్టుకుని ఒక అతను ఇక్కడికి వస్తాడు. ఇంకా అతను ఎవరో కాదు, సూజిన్. సో సూజిన్ ఇక్కడ మనీ కోసం పనిచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు లిన్ సియోజున్ తోటి అడుగుతుంది, నువ్వు ఇంత తొందరగా మనీ ఎందుకు సంపాదించాలనుకుంటున్నావు? దీనిపై సియోజున్ అంటాడు, నేను ఒక బిలియన్ అవుదాం అనుకుంటున్నా. ఇంకా నాకు నా చెల్లిని సంతోషంగా చూసుకోవాలని ఉంది. ఇది విని లిన్ కి అర్థమైపోతుంది సియోజున్ వాళ్ళ చెల్లిని ఎంత కేర్ చేస్తాడో అనేది. ఇప్పుడు లిన్ అంటుంది, నేను మొదట్లో చూసినప్పటికన్నా నువ్వు చాలా మంచోళ్ళ ఉన్నావు. ఇప్పుడు సియోజున్ అడుగుతాడు, అయితే నువ్వు నన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు ఏమనుకున్నావు? దీనిపై లిన్ అంటుంది, నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నువ్వు ఒక ట్రబుల్ మేకర్ లా అనిపించావు. ఇది విని సియోజున్ కి అసలు నచ్చదు. దీనిపై లిన్ అంటుంది, నువ్వు నిజంగా చాలా మంచివాడివి. ఇంకా చూస్తుండగానే మనం ఫ్రెండ్స్ అయిపోయాం. ఇది వినగానే సియోజున్ కి మంచిగా అనిపిస్తుంది. అప్పుడే ఇక్కడికి సుహో వస్తాడు. ఇప్పుడు సుహోని చూసి సియోజున్ అంటాడు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? దీనిపై సుహో అంటాడు, నేను నా ఫ్రెండ్ లిన్ ని కలవడానికి వచ్చాను. ఇప్పుడే ఇక్కడికి ఒక చిన్న బాబు స్టాంప్స్ ని కలెక్ట్ చేసుకోవడానికి వస్తూ ఉంటాడు. ఇప్పుడు లిన్ అతను అడుగుతుంది, నువ్వు ఈ స్టాంప్స్ అన్నిటిని ఏం చేస్తావు? దీనిపై ఆ బాబు చెప్తాడు, ఈ స్టాంప్స్ అన్ని కలెక్ట్ చేస్తే నాకు అక్కడ ఒక సాఫ్ట్వేర్ దొరుకుతుంది. లిన్ అంటుంది, అవునా, అవి నిజంగా చాలా క్యూట్ గా ఉన్నాయి, నాకు కూడా ఒకటి దొరికితే బాగుండు. ఇప్పుడు సుహో ఇంకా సియోజున్ లిన్ అన్న మాటని పట్టుకుంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరు సాఫ్ట్వేర్ కోసమే వెళ్తూ ఉంటారు. వీళ్ళిద్దరు ఇలా వెళ్తుంటే ఒకరికొకరికి అర్థమైపోతుంది మన ఇద్దరం సాఫ్ట్వేర్ కోసమే వెళ్తున్నామని. అందుకే ఇప్పుడు వీళ్ళు ఒకరితో ఒకరు గొడవ పడుతూ ఉంటారు. ఇలా గొడవ పడుతూ వీళ్ళు చాలా గేమ్స్ ఆడి అన్ని స్టాంప్స్ ని కలెక్ట్ చేస్తారు. ఇప్పుడు కోపంలో సియోజున్ సుహోతో అడుగుతాడు, నువ్వు లిన్ కా సాఫ్ట్వేర్ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు? దీనిపై సుహో అతనితో అడుగుతాడు, నువ్వెందుకు ఇవ్వాలనుకుంటున్నావు? ఇంకా మీరు కలిసి పనిచేసేంత ఫ్రెండ్స్ ఎప్పటి నుంచి అయ్యారు? ఇప్పుడు సుహో మండేలా సియోజున్ అతనికి లిమ్ చేసిన పోర్ట్రేట్ ని చూపిస్తాడు. ఇంకా సియోజున్ అంటాడు, లిన్ నా కోసం ఒక పోర్ట్రేట్ ని రెడీ చేసింది. దీనిపై సుహో అంటాడు, ఇదేమంతా స్పెషల్ కాదు, ఇది జస్ట్ ఒక అసైన్మెంట్. దీనిపై సియోజున్ అంటాడు, ఏంటి నువ్వు జెలస్ గా ఫీల్ అవుతున్నావా? అంటే నువ్వు తన్ని ఇష్టపడుతున్నావా ఏంటి? దీనిపై సుహో అంటాడు, ఈ క్వశ్చన్ నేను నిన్ను కూడా అడగొచ్చు, నువ్వు తను ఇష్టపడుతున్నావా? ఇది విని సియోజున్ క్యాజువల్ గా అవునని అంటాడు. ఇది వినంగానే సుహోకి చాలా మండిపోతుంది. వీళ్ళు ఇలా గొడవ పడుతూ పరిగెత్తుకుంటూ లిన్ దగ్గర వెళ్తారు. ఇప్పుడు వీళ్ళిద్దరు లిన్ తోటి అంటాడు, ముందు నా ముఖానికి పెయింట్ వేయి. సో వీళ్ళకి ఇప్పుడు స్టాంప్ కావాలంటే ఇక్కడ పెయింట్ వేసుకోవాలి ముఖానికి. వీళ్ళిద్దరిని ఇలా చూసి లిన్ కి అసలు ఏమీ అర్థం కాదు. దీని తర్వాత నైట్ అవుతుంది. లిన్ కూడా షాప్ క్లోజ్ చేస్తుంది. లిన్ ఆలోచిస్తూ ఉంటుంది, వీళ్ళిద్దరు అసలు ఎక్కడికి వెళ్లారు? సర్లే ఇక్కడ పని వల్ల నేను అసలు ఈ ప్లేస్ ని చూడలేకపోయాను, ఇప్పుడన్నా చూద్దాం. ఇప్పుడు వెళ్తుండగా లిన్ వీళ్ళిద్దరి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడే ఇక్కడ మనం ఒక అమ్మాయిని చూస్తాం. ఆమె దగ్గర ఉన్న కార్డ్స్ అని ఎగిరిపోతూ ఉంటాయి. దీన్ని చూసి లిన్ తనకి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు తను అంటుంది, నువ్వు నాకు హెల్ప్ చేసినందుకు నేను నీకు ఫ్రీగా నీ ఫ్యూచర్ ని చూపిస్తా. దీనిపై లిన్ అంటుంది, నాకు దేని గురించి తెలుసుకోవాలని లేదు. దీనిపై ఈ అమ్మాయి అంటుంది, నాకు తెలిసినంత వరకు నీ ఏజ్ లో ఉండే అమ్మాయిలు లవ్ గురించి తెలుసుకోవాలనుకుంటారు. అయితే మనం ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం. ఇంకోవైపు సియోజున్ స్టాంప్స్ అన్ని కలెక్ట్ చేసి ఆ సాఫ్ట్వేర్ ని తీసుకుందామని వెళ్తాడు. అక్కడ ఆమె సాఫ్ట్వేర్స్ అన్ని కంప్లీట్ అయ్యాయని చెప్తుంది. ఇంకోవైపు ఈ అమ్మాయి లిన్ తోటి 3 కార్లను తీసుకోమని అంటుంది. ఇప్పుడు లిన్ కూడా అలాగే చేస్తుంది. ఇప్పుడు మేము లిన్ తీసిన 3 కార్ల నుంచి 2 కార్లు తీసి అంటుంది. ఇప్పుడు ఈ అమ్మాయి అంటుంది, చూస్తుంటే నువ్వు ట్రయాంగిల్ రిలేషన్షిప్ లో ఉన్నట్టున్నావు. ఇంకా నేను అది లవ్వా ఇంకా ఫ్రెండ్షిప్ అనేది నేను కరెక్ట్ గా చెప్పలేను. ఇది విని లిన్ షాక్ అవుతుంది. లిన్ అంటుంది, నేను ఇంకా ఎవరిని డేట్ కూడా చేయలేదు, ఇంకా నాకు ఎవరి మీద ఇంట్రెస్ట్ కూడా లేదు. దీనిపై అమ్మాయి అంటుంది, నీకుంది, కానీ నువ్వు నీ ప్రాబ్లమ్స్ వల్ల అతని గురించి ఆలోచించట్లేదు. ఇంకోవైపు మనం సుహోని ఇంకా సియోజున్ ని చూస్తాం. సుహో ఊకుకే లిన్ కి ఫోన్ చేస్తూ ఉంటాడు. సుహో అంటాడు, ఈ అసలు నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? దీన్ని చూసి సియోజున్ అంటాడు, నువ్వు ఇంతగా భయపడేవాడివి అయితే ఆమె పక్కనే ఉండొచ్చు కదా, ఇక ఇంత కష్టపడ్డాక కూడా మనకు ఒక్క సాఫ్ట్వేర్ దొరకలే. ఇప్పుడే సియోజున్ కి కాల్ వస్తుంది. దాంట్లో సింగింగ్ చేయమని అడుగుతూ ఉంటారు. దీనిపై సియోజున్ నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఒకటేసారి సియోజున్ అంటాడు, నువ్వు ఈవెంట్ మేనేజర్వి కదా, మీ దగ్గర ఏమైనా సాఫ్ట్వేర్స్ మిగిలిపోయాయా? ఇంకోవైపు లిన్ క్లోజ్ రిలేషన్షిప్ అని వినగానే సుహోనే గుర్తుకొస్తూ ఉంటాడు. ఇప్పుడే లిన్ కి సాంగ్
సూచన పడుతుంది. దీన్ని ఫాలో చేసుకుంటూ లిన్ సుహో దగ్గరికి వస్తుంది. ఇక్కడ సియోజున్ ఏమో పాట పాడుతూ ఉంటాడు. ఇప్పుడు మనం ఇయ్యాలాగా చూసిన అమ్మాయినే చూస్తాం. ఈ ఇయ్యాలాగా 2 కార్డ్స్ ఓపెన్ చేసింది కదా, ఇప్పుడు 3వ కార్డ్ ని కూడా ఓపెన్ చేస్తుంది. దాంట్లో హార్ట్ మీద 3 సోర్డ్స్ ఉంటాయి. దీని తర్వాత సాంగ్ పాడినందుకు సియోజున్ కి ఒక సాఫ్ట్ లైన్ ఇస్తారు. అది తీసుకొని లిన్ కి ఇస్తాడు. సియోజున్ అంటాడు, ఇది నేను నీ కోసమే తెచ్చాను. దీనిపై లిన్ అంటుంది, నా కోసమా, ఎందుకు? దీనిపై సియోజున్ అంటాడు, నువ్వే చెప్పాక నాకు ఇది కావాలని. దీనిపై లిన్ అంటుంది, నేను అది జస్ట్ క్యాజువల్ గా అన్నాను. ఇప్పుడు సియోజున్ అంటాడు, అయినా కానీ మా ఇంట్లో చాలా సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు దీన్ని తీసుకోవాలంటే నేను దీన్ని డస్ట్బిన్ లో వేసేస్తా. ఇది విని లిన్ అతన్ని తిడుతుంది. ఇంకోవైపు ఇదంతా చూసి సుహో నవ్వుతూ ఉంటాడు. ఇక వీళ్ళిద్దరిని ఇలా చూసి లిన్ కి అసలు ఏమీ అర్థం కాదు. దీని తర్వాత లిన్ సాఫ్ట్ టాయ్ ని తీసుకుని వీళ్ళు ముగ్గురు కలిసి వెళ్తూ ఉంటారు. ఇప్పుడే వీళ్ళ ముగ్గురిని ఒక రిపోర్టర్ ఆపి అంటాడు, నేను మీ ముగ్గురిది ఫోటో తీసుకొచ్చా, నేను దీన్ని మ్యాగజైన్ లో వేయాలనుకుంటున్నా. ఇది విని సుహో ఇంకా సియోజున్ ఏమొద్దని చెప్పి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళిద్దరిని ఆపి లిన్ అంటుంది, మనం ఒక ఫోటో దిగుదాం, ఇక మనకి ఈ ఫోటో ఎప్పటికీ గుర్తుంటుంది. దీని తర్వాత వీళ్ళు ఫోటో దిగుతారు. ఇప్పుడు లిన్ ప్రశాంతంగా పడుకుంటూ ఉంటుంది. ఇప్పుడే వాళ్ళ తమ్ముడు వచ్చి తన దగ్గర ఉన్న కామిక్ ని లిన్ ముఖం మీద కొడతాడు. తను అంటాడు, నువ్వు వెళ్ళి బుక్ ని బుక్ స్టోర్ లో రిటర్న్ చేసిరా. నువ్వు అలా కనుక చేయలేదనుకో నేను ఈ ఫోటోని అందరికీ చూపిస్తా. సరే అని చెప్పి వెళ్తుంది. ఇప్పుడు లిన్ వెళ్తుండగా ఒకటేసారి సుహో ఇంకా సూజిని చూస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఇలా చూసి లిన్ వెంటనే దాక్కుంటుంది. ఇప్పుడే లిన్ ఫోన్ లోకి గోడెస్ కాంపిటీషన్ కి సంబంధించిన నెక్స్ట్ మిషన్ గురించి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ దీంతో ఈ ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఇక నేను డ్రాగన్ బాల్స్ ఫస్ట్ ఎపిసోడ్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను. దాన్ని రేపన్నా ఎల్లుండన్నా నా కొత్త ఛానల్ లో అప్లోడ్ చేసి పెడతా. అప్లోడ్ చేయగానే కమ్యూనిటీలో దాని లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇంకా హ్యాపీ షుగర్ లైఫ్ గురించి చెప్పాలంటే నేను దాన్ని 2 పార్ట్స్ లో కవర్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పటి వరకు నేను ఫస్ట్ పార్ట్ లోని 3 ఎపిసోడ్స్ అయితే కవర్ చేశాను. ఇంకా మిగతా 3 ఎపిసోడ్స్ కవర్ చేశాక నేను దాన్ని అప్లోడ్ చేస్తాను. సో అంతేకా వెళ్లే ముందు వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కూడా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.